ఉప్పు అండ్ కారం అంతా చూడండి ఇలా పట్టించేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేద్దాము. ఉప్పు కారం కొంచెం ఆయిల్ మొత్తం పట్టించేసాను చూడండి. ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక అరగంట మన ఇష్టం ఎంతసేపు అయినా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు ఇది పక్కన పెట్టుకుని 15-20 నిమిషాల లోపు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని కొంచెం ఈ మాత్రం చింతపండు ఉండాలి. ఈ మాత్రం అంటే చూడండి, గిన్నె కనబడుతుంది. ఈ సైజు ఎంత ఉందో ఈ సైజు అంత చింతపండు, అంటే నిమ్మకాయ ఉంటుంది కదండి, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా పులుపు ఎక్కువ ఉండాలన్నమాట. అంత చింతపండు మనం నానబెట్టుకొని దాని గుజ్జు తీసి ఉంచుకుందాం. ఓకే, ఇంకోటండి ఉప్పు కారం నూనె బాగా పట్టించాను. పట్టించి ఒక 1/2 అవర్ వదిలేసాను. ఓకే, ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని అండి ఇకటండి ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా మగ్గించేసాను. మగ్గించిన తర్వాత ఈ మెల్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఉప్పు కారం వేసి నూనె వేసి బాగా మెల్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని నేను వేసినట్టు చూపించాను. ఇందులో వేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని కాస్త మనం ఇలాగా కదుపుకుందాం. ఎందుకంటే ఎక్కువ కదిపితే చేపలు విడిపోతాయి. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు అది పలచగా వేసేసుకోకూడదు, చిక్కగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ పొడి, కరివేపాకు కూడా వేస్తాను. ఓకే,